మిరాయి మూవీ రివ్యూ మాట్లాడుకుందామండి. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మూవీని చాలా బాగా తీశారు కార్తిక్ గట్టిమనేని. సో మాట్లాడుకుందాం, దాంట్లో ఉన్న విశేషాలు ఏంటో మాట్లాడుకుందాము. వెల్కమ్ గైస్, దిస్ ఈజ్ శేఖర్ వైబ్స్. కొత్తగా ఛానల్ పెట్టాను. సో కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మొదలు పెడదాం. ఫస్ట్ స్టోరీ వైజ్గా ఈ మూవీ అసలు స్టోరీ చాలా చిన్నగా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్ స్టోరీ అండి. అసలు స్టోరీ వైజ్ ఎంత పొటెన్షియల్ ఉంటుందంటే చాలా బాగా రాశారు కార్తిక్ గట్టమనేని గారు స్టోరీని. మనం ఆ స్టోరీకి మనం క్యూరియాసిటీ తోటి మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఏం జరుగుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటాము. సో అంత బాగా స్టోరీని బిల్డప్ చేశారు, అది చాలా బాగా నచ్చింది. మెయిన్ టాప్ హైలైట్ మాత్రం ఈ సినిమాకి స్టోరీనే. గ్రాఫిక్స్, ఈ సినిమాలో గ్రాఫిక్స్ చాలా వరకు చాలా బాగుంటాయి. ఉన్న తక్కువ బడ్జెట్లోనే గ్రాఫిక్స్ని చాలా బాగా చూపించారండి. సో కార్తిక్ గట్టమనేని గారు మరి దానిపైన ఎలా వర్క్ చేశారో. సో కొన్ని సినిమాలకి 100 కోట్లు పెట్టినా కానీ కొన్నిటిని మనం రియలిస్టిక్గా ఫీల్ కాలేము, కానీ ఈ సినిమాలో కొన్ని గ్రాఫిక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి, రియల్గా ఫీల్ అవుతాం మనము. మ్యూజిక్ విషయానికి వస్తే అసలు సర్ప్రైజింగ్లీ ఈ సినిమాలో వైబుంది సాంగ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఈ స్టోరీలో అయితే అది అవసరం లేదు కాబట్టి దాన్ని అసలు పెట్టకుండా మంచి పని చేశారు. ట్రైలర్లో చూసిన బీజిఎం ఉంది కదా, ఆ బీజియాన్ని సరిగా వాడుకోలేదేమో అనిపించింది, కానీ మిగతా చోట్ల బీజిఎం అంతా మంచిగా హైప్ తోటి మంచిగా తీసుకెళ్లారు. హైప్ని గౌరహరి అనుకుంటే మ్యూజిక్ చాలా బాగా చేశారు. ట్రైలర్లో చూపించిన బీజిఎంని ఇంకా కొంచెం హైప్ ఇచ్చి చాలా బాగా యూజ్ చేసుకున్నది ఉండే, అది ఒక్కటి మంచిగా చేసి ఉంటే ఇంకా సినిమా ఇట్లా 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 పైకి వెళ్తుండే అండి, చాలా బాగా అనిపిస్తుండే. ఆ మ్యూజిక్ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. స్క్రీన్ ప్లే అసలు చాలా బాగా డిజైన్ చేశారు. మనం ఎక్కడ సినిమా నుంచి డిస్ట్రాక్ట్ అయితే కాము. సో నీట్గా ఆ ఫ్లోని కంటిన్యూ చేస్తూ చాలా బాగా రాశారు. స్క్రీన్ ప్లేని మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ మెయిన్ యాక్షన్. ఈ సినిమాలో యాక్షన్ అనేది చాలా రిక్వైర్డ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీన్స్ ఉంటాయి, కానీ మనం మరీ అప్ టు ద మార్క్ అయితే మనకు ఉండవు అనిపించింది నాకైతే. ఇట్లాంటి సినిమాల్లో యాక్చువల్గా మనల్ని హుక్ చేసేదే యాక్షన్ సీన్స్. వావ్ అనిపించే యాక్షన్ సీన్స్ ఉంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుందండి. ఎలా చేస్తారు ఇప్పుడు వాళ్ళు స్టోరీలో ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారంటే, చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, చాలా పెద్ద ప్రళయం వస్తుంది, చాలా పెద్ద ఏదో జరుగుతుంది అని చెప్పేసి అంత హైప్ ఇచ్చినప్పుడు యాక్షన్ సీన్స్ కూడా అప్ టు ద మార్క్ ఉండాలి కదా. అప్ టు ద మార్క్ ఉంటేనే మనం కూడా అంత పెద్ద ప్రళయం జరగబోతుందా అని ఫీల్ అవుతాం. సో దానికి మనము స్టిక్ అవుతాం, హుక్ అవుతాం. సో యాక్షన్ సీన్స్ అప్ టు ద మార్క్ అయితే నాకు అనిపించలేదు. సో అదొక్కటైతే ఇంకా బాగా చేసేది ఉండే. ఇంటర్వెల్ దగ్గర అండి మన ఆ పక్షితోటి ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో చాలా బాగా డిజైన్ చేశాడు దాన్ని. ఆ గ్రాఫిక్స్ మాత్రం అక్కడ పీక్స్ చాలా బాగా అనిపించింది. గ్రాఫిక్స్ మాత్రం సో బాగా తీశారండి. అక్కడ తేజ సర్జా పర్ఫార్మెన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. తేజ సర్జా యాక్టింగ్, తన ఆ స్క్రీన్ ప్రజెన్స్లోనే సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉంటుందండి. మనం చాలా బాగా కనెక్ట్ అయిపోతాం తనతోటి. సంథింగ్ కొంచెం అట్రాక్టివ్ అనిపిస్తుంది. సో చాలా బాగా చేశారు తేజ సర్జా గారు. మరి ఇలాంటి స్టోరీస్ తేజ సర్జా గారికి ఎలా వెళ్తున్నాయో, మరి ఆయన్నే వెతుక్కుంటున్నారా లేకపోతే రిమైనింగ్ హీరోస్ ఆ స్టోరీని వెతికి తీసుకోలేకపోతున్నారా, కానీ చాలా మంచి స్టోరీ సెలెక్షన్. నెక్స్ట్ ఇంకా హీరోయిన్ గురించి సర్ప్రైజింగ్లీ అసలు హీరోయిన్కి అంత పెద్ద క్యారెక్టర్ ఉండదేమో, మన తెలుగు సినిమాలో లాగా అట్లా వెళ్ళిపోతాయేమో అనే పాయింట్ నేను అనుకున్నాను ఫస్ట్లో, కానీ చాలా బాగా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది హీరోయిన్కి. సో షీ డిడ్ వెల్ అనే చెప్పాలి. మెయిన్ శ్రేయా శరణ్ గారు. సో తన క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా మంచి క్యారెక్టర్ పడింది. శ్రేయ గారు కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేశారండి. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ వస్తూనే ఉంటుంది. సో మనం ఆ ఇంపార్టెన్స్ ఫీల్ అవుతాం కూడా. జగపతి బాబు గారు. సో జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతుంది. సో ఉన్న పరిధిలో చాలా బాగా చేశారు, కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. నెక్స్ట్ గెటప్ సీన్ గారు. నిజంగా చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్కి అలీ గారికి ఎలాంటి కనెక్షన్ అయితే ఉంటుందో, ఆ ర్యాపో ఎలా ఉంటుందో ప్రతి సినిమాలో తన పక్కన ఆ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటే, సో మనం కూడా తేజ సర్జా గారికి నెక్స్ట్ గెటప్ సీన్ గారికి వాళ్ళిద్దరు కూడా సేమ్ అదే ర్యాపో అండి. కొన్ని చోట్ల గెటప్ సీన్ గారి డైలాగ్స్, పంచులు చాలా బాగా వర్కౌట్ అయినాయి. వాళ్ళ ర్యాప్ చాలా బాగా కుదిరిందండి. చాలా ఎంజాయ్ చేస్తాం మనం. గెటప్ సీన్ తన ఉన్నంతసేపు తన మార్క్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మనల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాడు. నెక్స్ట్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది మంచు మనోజ్ గారి గురించి అండి. సో చాలా మంచి పిక్ అండి మంచు మనోజ్ గారి క్యారెక్టర్. నెగిటివ్ క్యారెక్టర్లో చాలా బాగా చూపించారు. తను బాగా సెట్ అయ్యాడు ఈ క్యారెక్టర్కి. తను పర్ఫార్మెన్స్ కానీ కొన్ని చోట్ల తన పర్ఫార్మెన్స్ చూస్తే చాలా బాగా అసలు మనం చాలా డేంజరస్గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల చాలా హైప్గా ఉంటుంది తన పర్ఫార్మెన్స్, కొన్ని చోట్ల ఏదో కొంచెం సింపుల్గా చేశాడు అన్నట్టు కొంచెం అనిపించింది. ఇలాంటి సినిమాల్లో
ఇప్పుడు నెగిటివ్ షేడ్ ఉన్న విలన్కి అసలు ఆ మోటో ఎందుకు ఉంది, ఆ గ్రంథాలని తను ఎందుకు సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు, అసలు తన ఎయిమ్ ఏంటిది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి యాక్చువల్గా. అయితే కానీ ఈ సినిమాలో మంచు మనోజ్ గారి క్యారెక్టర్ గురించి తన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ తనకు ఎందుకు అసలు అవ్వాలనుకుంటున్నాడు, ఆ 9 గ్రంథాలను ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడు సో అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. చలో మనం కనెక్ట్ అయిపోతాం తన క్యారెక్టర్కి ఓకే అని. నెక్స్ట్గా క్లైమాక్స్ అండి. క్లైమాక్స్లో ఎలా అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు స్టోరీని బిల్డప్ చేసుకుంటూ వస్తారు. ఎలా అంటే చాలా పెద్ద ప్రళయం జరుగుతుంది, చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆ 9వ గ్రంథాన్ని వాడు తీసుకోకూడదు, తీసుకుంటే చాలా పెద్ద యుద్ధం అనేది జరుగుతుంది అని చెప్పేసి చాలా హైప్ ఇచ్చారు కదా. కానీ క్లైమాక్స్లో మనం ఎలా అంటే ఆ ఫైట్ ఏదైతే ఉంటుందో క్లైమాక్స్లో అది ఇంకా కొంచెం బెటర్ ఉండాలి. ఎలా అంటే కొంచెం సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది. ఫ్యాంటసీ మూవీ కదా, కొంచెం ఫైట్స్ కొంచెం యాక్షన్ సీన్ ఎక్కువ పెట్టేది ఉండే. సో చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది నాకైతే. లాస్ట్లో ఇంకా మనం అందరం వెయిట్ చేస్తున్నట్టుగానే ఇంకా డివోషనల్ టచ్ ఉంటుంది. సో అది చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ ఫైట్ ఇంకా కొంచెం పెద్దగా కొంచెం స్కేల్ పెంచి కొంచెం ఫైట్ యాక్షన్ సీన్ ఇంకా కొంచెం బెటర్గా డిజైన్ చేసి ఉంటే ఫినిషింగ్ టచ్ ఇంకా చాలా బాగుంటుండే. ఫైనల్గా చెప్పాలంటే సినిమా చాలా బాగుందండి. సో మీరందరూ అయితే ఫ్యామిలీతోటి ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి మిరాయి మూవీ రివ్యూ. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.